హలో ఎవ్రీవన్. ఈరోజు మినప్పప్పు పెసరపప్పుతో హెల్దీ దోశ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మినప్పప్పు హాఫ్ గ్లాస్, పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే తొందరగా నానిపోతాయి. పప్పులు కదా, తొందరగా నానిపోతాయి. నానిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని టేస్ట్కు తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకొని ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత దోశ వేసుకోవడమే. ఎంతో రుచికరమైన దోశ ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడి తింటారు. పల్లీల చట్నీ, సాంబారు, స్వీట్ చట్నీ మూడింటి కాంబినేషన్ చేశాను ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన దోశ రెడీ. లేట్ ఎందుకు మరి, ఈ దోశను టేస్ట్ చేయాలి కదా. ఎంతో రుచికరమైన హెల్దీ దోశ రెడీ. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరి లేట్ ఎందుకు, టేస్ట్ చేయాలి కదా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.